మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. సృష్టికి ప్రతి సృష్టి, సమాజానికి మార్గనిర్దేశం చేసే మహిళ సంసార సాగరంలో నీకు నీవే సాటిగా, ఓర్పుగా, నేర్పుగా, ఓదార్పుగా, అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, ఆత్మీయ అనురాగాన్ని పంచే అమృతమూర్తిగా ఉన్న మారుతున్న సమాజంలో, మనుషుల కాలంలో, మానవత్వం లేని రోజుల్లో దినదిన గండాల నడుమ మారాలు నీ నడక, ఎప్పుడూ తడబడక కావాలి నీ వాసురుల పాలిట అపరకాలిగా. మనం ఎలా ఉన్నా జట్టు చేయని సమాజం కోసం హోప్ ఫర్ ద బెస్ట్ డే. హ్యాపీ ఉమెన్స్. మనలో చికెన్ ప్రియులు చాలామందే ఉంటారు కదా. మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకే చికెన్తో వెరైటీలు చేస్తూ ఉంటాను. వాటిలో మసాలా చికెన్ కర్రీ మరీ బాగుంటుంది. సో ఉమెన్స్ డే స్పెషల్ మసాలా చికెన్ కర్రీ. బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ తినడం మానేశారు కదా చాలామంది. అదేం లేదండి, అదంతా అపోహే. కర్రీస్ కానీ లేకపోతే ఫ్రైస్ కానీ ఇట్లా హీట్ చేసుకున్న తర్వాత చికెన్ తింటే ఆ వైరస్ అనేది ఏమాత్రం ఉండదంట. ఏం భయపడకుండా. సో కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 2 మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది 1 కేజీ చికెన్కి. సరే, ఇలాగ వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నా చిన్నప్పుడు ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళో తెలుసా? స్కూల్లో గేమ్స్ అలాగే మహిళల గురించి వ్యాస పోటీలు కూడా పెట్టేవాళ్ళు. నేను గేమ్స్లో అయితే వెనకే కానీ ఇలాంటి పోటీల్లో మాత్రం ముందు చాలా బహుమతులు గెలుచుకున్నా. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, సిమ్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కాలంలో ఆడవాళ్ళు అన్నిట్లో ముందుంటున్నా కూడా బయటికి వెళ్తే సూటిపోటి మాటలు, అలాగే ఎక్కడ చూడాలో అర్థం కాక తకమకలవుతున్న కొంతమంది చూపులు, వీటితోటే ఆడదాన్ని బయటకు రావడానికి కష్టపడుతున్నాను. బయటకు వచ్చినా కానీ ప్రశాంతంగా తన పని తాను చేసుకోలేకపోతుంది. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పట్లేదండి, కానీ చాలామంది ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చూసుకునే మగాళ్ళు కూడా ఉన్నారు. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. సో ఈ చికెన్ని పూర్తిగా మసాలా అంతా పట్టేంత వరకు కలిదిప్పేసుకొని స్టవ్ మీద ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈలోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా చల్లారిపోయింది. దీన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ పౌడర్ని పక్కకు తీసి పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని దీన్ని మెత్తగా గిల్ల కొట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడంటే నాన్ వెజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాం, కానీ చిన్నప్పుడైతే కేవలం సండే మాత్రమే తీసుకొచ్చేది మా అమ్మమ్మ. దాంట్లో రకరకాల కూరగాయలు వేసి వండేది. టేస్ట్ అయితే భలే ఉండేదిలేండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్లో ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా మిక్సీలో పట్టుకున్న పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుని అలాగే ఒక చిన్న సైజు టమాటాని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్యలో చికెన్ని కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే ముందుగా మనం మసాలా పట్టు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేసుకొని కూర మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలా 1 కేజీ కూరకి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం యాడ్ చేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి. మసాలా అనేది ముక్క మొత్తం పట్టేసేలాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక ముందుగా మనం గిల్ల కొట్టి పెట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అందులో కూరకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ జార్ ఉంది కదా, ఆ మిక్సీ జార్లోనే వాటర్ పోసి యాడ్ చేస్తున్నా. టమాటా ప్యూరీ పెరుగు అంతా వచ్చేస్తుందని. సో వాటర్ కావాల్సినవి యాడ్ చేసుకొని ఉప్పు కూడా చూసుకొని, నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని అలాగే కొత్తిమీర తరుగుతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ మసాలా కర్రీ.
నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియో అలా పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. హ్యాపీ ఉమెన్స్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.